సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఇప్పటికైనా ఆలోచించాల్సింది, నేను చాలాసార్లు చెప్తా, ఆయన విధానాలు ఒక పర్ఫెక్ట్ సిస్టంలో నడిచింది 2004కు ముందు. కానీ అది ఓవర్ ఎక్స్పోజర్ వల్ల దెబ్బతిన్నారు. ఇవాళకి ఆయన కావాలి రాష్ట్రానికి. అయితే మారి తీరాలి. మారితేనే రాష్ట్రానికి ఆయన వల్ల ప్రయోజనం, ఆయనకి రాష్ట్రం వలన ప్రయోజనం. తాజాగా అరక్కు వెళ్ళారు. గిరిజనులకి ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు. ఏంటది? ఇలాంటి ఉపన్యాసాలతో ఏమొరుగుతుంది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన గిరిజనులకు ప్రత్యేకంగా కల్పించే ఉద్యోగ భద్రత ఏంటి? ఉద్యోగం వస్తే ప్రతి ఒక్కడికి ఆటోమేటిక్గా ఉద్యోగ భద్రత వస్తుంది. ఇంకా ప్రత్యేకించి ఈయన కల్పించేది ఏంటి? లేదు, గంజాయి పండించేస్తున్నారు ఇక్కడ, నేను వచ్చేస్తే కాఫీ పండిస్తాను. ఇంతకుముందు కాఫీ పండుతుంది, ఇప్పుడు కూడా అరకులో కాఫీ పండుతుంది. ఎవడన్నా కాఫీ ఎత్తేసాడా? గంజాయి లాంటి వాటి మీద నేను పండనీయను. ఇక్కడ మీరందరూ ఇక్కడ ఎవరన్నా గంజాయి పండిస్తుంటే కనుక వాటిని తొక్కేయండి, తీసేయండి, మనందరం కలిసి గంజాయి లేని కాఫీ పంటలు పండించేటటువంటి ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని సృష్టిద్దామంటే ఒక అద్భుతం ఉంటుంది. ఎక్కువసేపు ఉపన్యాసం ఇచ్చి ఆ ఉపన్యాసం అందరికీ అర్థమయ్యేలా అనే కంటే కూడా ఎక్కువగా విమర్శలకే పరిమితం అవుతున్నది. ఇక్కడ జగన్ పదే పదే తన మీటింగుల్లో చెప్పుకొస్తున్నటువంటిది, ఇదిగో మీకు ఇంత చేశా, మీకు ఈ విధంగా డబ్బులు ఇచ్చా, మీకు ఈ సంక్షేమం చేశా, మీకు ఇంకా ఈ పథకాలు కొనసాగుతున్నాయి, మీకు అందుతున్నాయి అని చెప్పుకుంటూ ప్రతిపక్షాలను విమర్శ అన్నటువంటిది ఒక 10% చేస్తాడు. సరే, హెడ్డింగుల్లో ఏది పెడతారనేది పక్కన పెట్టండి. తను చేసింది చెప్పుకుంటూ చెప్తున్నాడు. లేదు, 2014-19 ముందు అరక్కి నేను ఇచ్చేసా, లేదా ఈ పోలవరం ముంపు ప్రాంతాల్లో నేను ఇవన్నీ చేశా, మీ అందరికీ ఇట్లాగొచ్చిందా లేదా, ఇంతకంటే నేను రేపు బాగా చేస్తా అనేటువంటి తన హయాంలో 2014-19 కావచ్చు, లేదా 2009-14కి ముందు కావచ్చు, అంటే సరే 2004కి ముందు కావచ్చు. నా 14 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఊరికి ఇది చేశా, మీ నియోజకవర్గానికి ఇది చేశా, మీ ప్రాంతానికి ఇది చేశా, దానివల్ల మీ అభివృద్ధి ఇది సాధ్యమైంది. ఇవాళ రోజున జగన్ వచ్చి ఇదంతా నాశనం చేశాడు, నేను వస్తే మళ్ళీ ఇట్లా చేస్తా అని చెప్పగలిగితే బాగుంటుందేమో, ఆలోచిస్తే బెటర్.